ఏంట్రో ఈ వంగు దండాలు పెడుతున్నారు, భయపడ్డారా? అయ్యే అయ్యేనా? అయ్యే పదండి. అయ్యే అమ్మ నాయాల అంటే నాకు ఇక్కడ ప్లాన్ చేశారన్నమాట. ఏంది పీకేది నా బొచ్చు? ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఏం లేదు, మీరందరూ బాగా అభినందించేసరికి దిష్టి తగిలి చిన్న ఇది వచ్చింది అంతే. ఓకే, మీ ఊరు అమ్మూరికి మీ ఊర్లో భయపడితే సరిపోదా, ఈ ఊర్లో కూడా భయపడాలా? పది నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడుతున్నాడు అనుకుంటే సచిన్ లాగా వెళ్ళకొచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. మా ఇంట్లో కారం లేదే తినం, ఒంట్లో అహంకారం లేదే బతకం. ఇట్టు నా కొడుకుని జమ్మి పెట్టి చెప్తాను, ఎట్లయితే గట్లా చూసుకుందాం. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? కంచం కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా, అంబులెన్స్ కు ఫోన్ చేయరా, మన ఊరి ట్రాఫిక్ లో
పిసా పిసా చేస్తున్నావు. నీకు ఇంకా సమజ్ కాలే నేను ఎవ్వనయ్యకీనని. అంకిల్ క్రికెట్ ఆడదాం వస్తారా? పోరా హాఫ్ టికెట్. ఓకే. మళ్ళీ ఏమంటుండ్రా? ఒక్కసారి ఆలోచించిన నువ్వే మాకు పెద్ద దిక్కు. నువ్వే వెళ్ళిపోతే ఈ ఊరేమైపోతుందిరా. దీని ఎక్క రావట్లేదు ఇంకా రావట్లేదని నరకం. అంతే. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. ఏకమన్నప్పుడు పీకో. కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమన్నంతే పీకో. ఓకే. చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే.